అందరికీ ప్రైజ్ లార్డ్. ఆదివారం అనగానే మనకు గుర్తొచ్చే ఫస్ట్ థాట్ ఏంటి? దేవుడు ఈరోజు మనల్ని ఒక విషయం అడుగుతున్నాడు. ఆదివారం అనగానే మనకు గుర్తొచ్చేదేంటి? అదొక హోలీడేనా? హాలిడేనా? జాలీడేనా? ఈ లోకంలో ఆదివారం అంటే చాలామందికి జాలీ డే. హాలిడేనే అందరికీ. జాలీ డే. కానీ యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్‌గా, దేవుడిని నమ్మిన ఒక బిడ్డగా, దేవుని వాక్యం విశ్వసిస్తున్న ఒక బిడ్డగా, దేవుని రక్తంలో కడగబడిన విశ్వాసిగా, లేదా ఒక శిష్యుడిగా మీకు ఏం గుర్తొస్తుంది ఈరోజు? నీ ఉద్యోగమా? నీ పనులా? లేకపోతే ఎంజాయ్‌మెంటా? ఈరోజు వర్షిప్ చేసే రోజు, దేవుని ఆరాధించే రోజని మనం గుర్తుపెట్టుకొని, మనం ఆయన మందిరానికి ఆశతో, ఆత్మతో, సత్యంతో ఆరాధించడానికి వస్తున్నామా? లేదంటే మన ఉద్యోగం పరుగులు పెట్టి, ఇంకా సంపాదిద్దామని బిజినెస్ చేస్తా, ఇంకా ఈరోజు ఇంకొంచెం కష్టపడితే ఇంకొంచెం 500 వస్తాయి, ఇంకొంచెం 1000 వస్తాయి, లేదా ఇంకా ఎక్స్ట్రా చేద్దాం, ఎక్స్ట్రా బిజినెస్ ఓటీ చేద్దాం, ఎక్స్ట్రా చేద్దాం, డబ్బులు సంపాదించుకుందాం అనుకుంటున్నావా? డబ్బులిచ్చిన దేవుడు, లైఫ్ ఇచ్చిన దేవుడు డబ్బులివ్వడా? అంటే నీ ఉద్యోగం నీ చేతిలో, నీ కష్టం ద్వారానే నీ లైఫ్ లీడ్ చేద్దాం అనుకుంటున్నావా? దాన్ని బట్టి మనకి అర్థమవుతుంది కదా! మాటలు చెప్పొచ్చు మనం దేవుడిని నమ్మాను, దేవుడే నా అభివృద్ధి, దేవుడే నా విషయాలన్నిట్లో చూసుకుంటాడని. కానీ దేవుని ఆరాధించే సమయంకొచ్చేసరికి 7వ దినం పరిశుద్ధ దినం, ఈరోజు ఆరాధించే దినం అని దేవుడు ప్రత్యేకించినప్పుడు, మనం ఆయన్ని థాంక్స్ చెప్పడానికి ఆయన మందిరానికి మనం వస్తున్నామా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 14, 15 వచనంలో ఏముందో ఒకసారి చూద్దాం. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. సో, పరిశుద్ధ దినం, ఈరోజు దేవుడు పరిశుద్ధ దినంగా ఎంచాడు. నీలో ఉన్న పరిశుద్ధత దేవుడు ఇచ్చిందే. ఆయన పాపిగా మన కోసం సిలువలో మరణించాడు. దేనికోసం? ఆ పరిశుద్ధత మన మీదకి రావాలని మనం నమ్మినప్పుడు, మన పాపాలు ఒప్పుకున్నప్పుడు ఆయన పరిశుద్ధత మనకిస్తాడు ఉచితంగా. హల్లెలూయా! ఆ పరిశుద్ధత మనకొచ్చినప్పుడు మనం పరిశుద్ధంగా అయ్యాం. అంతేగాని మనమేదో మన కార్యాలు చేసినందుకో, దాన ధర్మాలు చేసినందుకో, ఒక మాట అన్నందుకో, మంచిగా మాట్లాడుతున్నందుకో, లేదా ఈ సమాజంలో గుర్తింపు వచ్చినందుకో మనం పరలోకానికి వెళ్ళట్లేదు గానీ, ఆయన ఇచ్చిన పరిశుద్ధత మనం నమ్మినప్పుడు, మన పాపాలు ఒప్పుకున్నప్పుడు, ఆయన ప్రభువుగా మనము మన హృదయంలోకి ఆహ్వానించినప్పుడు, అప్పుడు మనకు ఆ పరిశుద్ధత వస్తుంది. ఆ పరిశుద్ధత లేకుండా ఎవరునూ ప్రభువుని చూడలేరు. ఇంకోటి చూద్దాం. తర్వాత ఆ పరిశుద్ధత ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఒక ట్రైనింగ్ సెంటర్ లాంటిది. ఈ భూమి ఒక ట్రైనింగ్ సెంటర్ లాంటిది అనుకోండి. ఒక చర్చ్ అనేది మనకి గైడెన్స్‌ని, ఎంకరేజ్‌మెంట్‌ని, చార్జ్‌ని ఇచ్చే సెంటర్ అనుకుందాం. ఇక్కడ ఇప్పుడే మనం ట్రైనింగ్‌లో ఫెయిల్ అయితే మనం రియల్స్‌లోకి ఎలా వెళ్తాం? అసలు పరలోకానికి ఎందుకెళ్తాం అని అనుకుంటున్నారు? అసలు దేవుని మనం ఎందుకు నమ్ముకున్నాం? ఆయనతో కలిసి ఉండటానికి, ఆయన ఆరాధించడానికి, నిత్యం స్తుతి, స్తుతి, స్తోత్రం అని చెప్పడమే మన పని. దానికంటే పెద్ద చేసేది కూడా ఏమీ లేదు. అట్లాంటి స్తుతి, స్తోత్రం అని చెప్పే ప్రదేశానికి మనం వెళ్ళాలంటే, కనీసం మనము ఆదివారం ఆరాధించే సమయం, మనం ఆయన పరిశుద్ధతని పొందుకునే సమయం, ఆయన పరిశుద్ధతని పొందుకునే సమయం అని మనం గుర్తించక, ఇక్కడే మనం ఏం చేస్తున్నామో తెలియక, అంతసేపు యుగయుగాలు మనం ఆయన్ని ఎలా ఆరాధించగలం? ఒకసారి ఆలోచిస్తారా? మన బిజీ షెడ్యూల్‌ని పక్కన పెట్టి ఒకసారి ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న సత్యాల్ని గ్రహిద్దామా? సో, ఇక్కడ మనము ఆ పరిశుద్ధత, దేవుడిచ్చే పరిశుద్ధతను మనం పొందుకుంటేనే, ఇక్కడ మనం ప్రభువుని చూడకుండా అక్కడ చూడలేం. ఇక్కడేం చెప్పాడు? పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. ఇక్కడ నువ్వు భూమి మీద ఆయన సన్నిధిని నువ్వు గ్రహించకపోతే, ఇక్కడ భూమి మీద ఆయన్ని నువ్వు పొందుకోలేకపోతే, చూడలేకపోతే పైకెళ్ళి ఎలా చూడగలవు? దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆయన పరిశుద్ధతను మనం పొందుకోవాలి. ఆయన పరిశుద్ధ ఆలయంలో మనము ఆదివారము ఆయనకి ప్రత్యేకించబడిన రోజు. ఆయన స్తుతి స్తోత్రాలతో ఆయన సింహాసనం మీద కూర్చునే రోజు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన సింహాసనమే డ్యామేజ్, ఒక చెదలాంటిది ఏంటో తెలుసా? మనం ఆయనకి సరైన స్తుతి స్తోత్రం చెప్పకపోవడమే. ఆ సింహాసనము సరిగ్గా లేకపోతే ఆయన కూర్చోగలడా?
ఆయన్ని మనం పడేస్తున్నాం. మన స్తుతి స్తోత్రాలు చెప్పక, ఆయనకి థ్యాంక్స్ చెప్పక మనం కింద పడేస్తున్నాం. నాకు టైం అవుతుందని కింద పడేస్తున్నాం. నా పర్సనల్ వర్క్స్ ఉన్నాయి కింద పడేస్తున్నాం. నా ఎంజాయ్మెంట్స్ ఉన్నాయని కింద పడేస్తున్నాం. దేవుణ్ణి కింద పడేయటం ఎంతమందికి ఇష్టం లేదు. మీకు ఇష్టం లేకపోతే ఖచ్చితంగా ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించడానికి మనము ఖచ్చితంగా ఆదివారం అనేది ఆయన దినంగా మనం గుర్తించాలి. ఆయన పరిశుద్ధత కోసం మనం పరిగెత్తుకొని వచ్చి ఆయన మందిరంలో మనము చేరాలి, ఆరాధించాలి. తర్వాత వచనం ఏముంది? మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో. మనకి దేవుడు కృపనిచ్చాడు. ఈరోజు సజీవులకులో ఉన్నామంటే ఆయన కృపే. మనకంటే టాలెంటెడ్ ఎంతమంది చనిపోలేదు. మనకంటే ది బెస్ట్ అని అనుకున్న వాళ్ళు ఎంతమంది చనిపోలేదు. మనకంటే స్ట్రెంగ్త్ ఉన్న పర్సన్ ఎంతమంది చనిపోలేదు. 6 ప్యాక్ బాడీ ఉన్న వాళ్ళు ఎంతమంది చనిపోవట్లేదు రోజుల్లో. యవనస్తులు ఎంతమంది చనిపోవట్లేదు. అలాగని మనం చనిపోయే భయంతో దేవుని ఆరాధించాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం, మీరు భయంతో జాబ్ చేయొచ్చు, లేదా భయంతో ఇల్లు కట్టుకోవచ్చు, భయంతో సంపాదించుకోవచ్చు, మీరు భయంతో అక్కడ అటెండ్ అవ్వచ్చు ఏదన్నా కానీ దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు హృదయపూర్వకంగా రావాలి. ఆయనకి ఒక స్తుతి ఎలా చెప్పాలంటే గ్రాటిట్యూడ్తో రావాలి. నేనేమిచ్చి నువ్వు చేసిన దాంతో నేను రుణం తెచ్చుకోలేను వైఖరితో వచ్చినప్పుడే మనము ఆయన పరిశుద్ధత మనం పొందుకుంటాం. అయిష్టంతోనో, లేదా పాస్టర్ కోసమో, లేదంటే బ్రదర్ కోసమో, ఇరుగు పొరుగు వాళ్ళు చూస్తానో, రిలేటివ్స్ కోసమో, లేదా దేవుని కూడా హాజరు వేసుకోవడం కోసమో మనం వచ్చినప్పుడు మందిరానికి మనం సరైన ఆశీర్వాదం పొందుకోలేము, పరిశుద్ధతని పొందుకోలేము. కానీ నిజంగా మీకు మనకి పరిశుద్ధత పొందుకోవాలన్న వైఖరితో ఆయనకి కృతజ్ఞత పూర్వకంగా మనము తన సన్నిధికి వచ్చినప్పుడు ఒక సిన్సియర్ హార్ట్తో ఆయన పరిశుద్ధతను మనం పొందుకుంటాం. హల్లెలూయా. ఎవడైనాను తన దేవుని కృప పొందకుండా తప్పిపోనేమో అని పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రికలు రాస్తూ ఉంటారు. ఈరోజు కూడా మనతో దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఆయన కృప మనకిచ్చాడు కాబట్టి మనం ఇంకా సజీవులకులో ఉన్నాం. అది గమనించి, దేవా నీ కృప నా మీద ఉంది, అది చాలు, నువ్వు నన్ను నడిపిస్తావు, నన్ను పరిశుద్ధతలోకి నడిపిస్తావు, నా జీవితంలో వచ్చే ప్రతి ఒక్క ఛాలెంజ్ నడిపిస్తావు అని దేవుని మందిరానికి రావాలని ఈరోజు ఒక రిమైండర్గా ఈరోజు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు దేవుడు. క్లోజ్ చేసే ముందు దేవుడు స్పష్టంగా ఒకే ఒక మాట మన ముందు ఉంచాలనుకున్నాడు. ఆదివారం నీకు ఒక ఆరాధనా దినంగా ఉందా, పరిశుద్ధత దినంగా ఉందా, లేదా ఒక లోకం వెంబడిస్తున్న ఏమంటారు జాలీ డేగా ఉందా? హాలిడేగా ఉందా, జాలీ డేగా ఉందా, లేదా హోలీడేగా ఉందా? నిన్ను నువ్వు ప్రశ్నించుకో. దేవుని పరిశుద్ధ ఆలయంకి తన పరిశుద్ధత కోసం, పరిశుద్ధ దేవుడి కోసం, పరిశుద్ధాత్మ సత్యంతో ఆరాధించడం కోసం నేను ఈరోజు ఆదివారం ఆరాధన చేయడానికి వెళ్తున్నాను. మీరు వస్తున్నారు కదా?